మన జీవితంలో ఎందుకు కొన్ని విషయాలు ఆలస్యంగా జరుగుతాయి? ఎందుకు మనం ఎంత ప్రయత్నించినా ఫలితం వెంటనే రాదు? ఈ ప్రశ్నకి సమాధానం మన రామాయణంలో ఉంది. అయోధ్య అనే మహారాజ్యంలో రాజు దశరథుడు పాలన చేసేవాడు. అతనికి సంపద ఉంది, శక్తి ఉంది, గౌరవం ఉంది. కాని ఒకటి మాత్రం లేకపోయింది: సంతానం. సంవత్సరాలు గడిచిపోయాయి, బాధ పెరిగింది. అప్పుడు ఋషుల సలహాతో అతను ఒక మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం ఫలితంగా శ్రీరాముడు జన్మించాడు. అలా మాత్రమే కాదు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా జన్మించారు. అంటేంటి? చాలా కాలం ఎదురుచూసిన తర్వాత ఒక్క మంచి కాదు, అనేక మంచి విషయాలు జరిగాయి. ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, జీవితంలో ఆలస్యమనేది విఫలం కాదు. సరైన సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఆలస్యమైనా పర్వాలేదు, కాని మంచి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇదే మనకు శ్రీరామ జననం చెప్పే గొప్ప పాఠం. ఇలాంటి మరిన్ని రామాయణ లైఫ్ లెసన్స్ కోసం తెలుగు ప్లస్ ఛానల్ని ఫాలో అవ్వండి.